మండలం ఒడ్డిముక్కుల గ్రామంలో 25వ తారీఖు నాడు ముస్లింల పవిత్రమైన పెద్దల పండుగ నాడు ఒక వైసీపీ నాయకుడైన నాగభూషణం గారు వారి కుమారుడైన సుధీర్ గారు తెలుగుదేశం సానుభూతు పరులని చెప్పి వారి మీద దౌర్జన్యంగా దాడి చేయడం జరిగింది. దీనికి కారణం ఏందని తెలుసుకుంటే పంచాయతీ కాలువకు అడ్డంగా మట్టి వేసి మురుగు నీరుని రోడ్డు మీద పారించడం, అలాగే మసీదు రోడ్డుకి కూడా స్తంభాలు అడ్డం వేసి మురుగు కాలువ నీరు మసీదు రోడ్డు మీదకి పారేయడం సందర్భంగా నేను అధికార వైసీపీ నాయకుడిని నేనేమైనా చేయగలుగుతా అని చెప్పి దౌర్జన్యం చేశారు. మన లోకల్ గా ఉన్న ఈ ఊర్లో కొంతమంది పెద్దలు పోలీస్ గారికి ఫోన్ చేశారు. ఎస్ఐ గారు వచ్చారు. వచ్చిన ఎస్ఐ గారు ఏమన్నా విచారించారంటే విచారించలేదు. సరే అతన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పి దెబ్బతిన్న వ్యక్తిని పంపించారు. వారు ఎలాగా కంప్లైంట్ రాసిస్తే అరగంటలో ఆ వ్యక్తిని రూరల్ ఎస్ఐ భార్గవ్ గారు వదలటం మూలంగా ఈ సంఘటనకు ముఖ్య కారణం. ఈ భార్గవ్ వల్ల అతను ఒక వైసీపీ కార్యకర్త లాగా ప్రవర్తిస్తున్నాడు తప్ప అధికారిగా ఎస్ఐగా పని చేయట్లేదు. ఒడ్డిముక్కుల గ్రామంలో ఒక్క నాయకుడు ఇంతమంది మైనార్టీల మీద దాడి చేస్తున్నాడు అంటే దీని పోబలం ఆ వైసీపీ ఎమ్మెల్యే పోబలంతో ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలనకి ప్రతిరూపంగా మొన్న ఒక చర్య ఒడ్డిముక్కల గ్రామంలో జరగడం జరిగింది. ముస్లిం సోదరులు ఎంతో శ్రద్ధతో పెద్దల పండగ చేసుకోవడం జరిగింది. ఆ పండగకి రాత్రిపూట నమాజ్ చేసుకోవడానికి మసీద్కి వెళ్ళడం జరిగింది. ఈ రోజు ఒడ్డిముక్కల గ్రామంలో మెయిన్ రోడ్డు మీద మురికి కాలువని కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక నాయకుడు మురికి కాలువకి గడ్డి అడ్డం పెట్టడంతో ఆ మురికి నీరంతా రోడ్డు మీదకి రావడంతో ఎందుకు మీరు గడ్డి అడ్డం పెట్టారని తీయటానికి వెళ్లిన అక్కడున్న తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైన మైనారిటీల పైన కిరాతకంగా దాడి చేయడం జరిగింది. దాడి చేయటమే కాక వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఆయన్ని లోపల కూర్చోబెట్టిన అరగంటకి ప్రభుత్వ పెద్దల ఫోన్లతో ఒత్తిడి చెంది ఆయన్ని మళ్లీ వెనక్కి పంపించడం జరిగింది. పంపించిన ఆయన వచ్చి ఇంట్లో కూర్చోకుండా నాకు అధికారం ఉంది, నాకు పోలీసులు ఉన్నారు, నా వెనకాల నాయకులు ఉన్నారని చెప్పి ఈ రోజు ప్రశాంతంగా మసీదులో నమాజ్ చేసుకుంటా వాళ్ళ మీదకి వెళ్లి మసీదు దాకా వచ్చి ఎన్నో బూతులు తిట్టారని ఈ రోజు ఇక్కడ చెప్పడం జరిగింది. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఈ రోజు తప్పు ఎవరిది అన్నది నేను అడుగుతా ఉన్నా. ఏమైపోయింది ఈ గ్రామ పంచాయతీ? ఎందుకు ఒక కాలువలో ఒక మనిషి కంటిన్యూస్ గా ఆ కాలువని బ్లాక్ చేస్తా ఉంటే మీరు చర్యలు తీసుకోవట్లేదని అడుగుతా ఉన్నాం. అలాగే పోలీస్ శాఖ ఏదైతే గొడవ జరిగింది ఆ రోజు పండగ ఉంది, మీకు తెలుసు అందరు ఇక్కడే ఉంటారని, ఎందుకు మీరు ఆ వ్యక్తిని ఆ రాత్రి ఎవరి ఒత్తిడితో మీరు ఆ వ్యక్తిని వదిలేశారని చెప్తా ఉన్నా. అసలు దీని వెనకాల ఉన్న కుట్రని మీరు ఛేదించాలని తెలియజేస్తా ఉన్నా. ఆడవాళ్ళని సైతం చూడకుండా దారుణమైన మాటలు మాట్లాడతారని తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 2 నెలలు తెలుగుదేశం పార్టీ వచ్చింది, మీరు పార్టీని పెట్టుకొని ఎట్లాగైతే చేశారో మీకు తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తా.